బ్రేక్ న్యూస్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రగల్భాలు పలికిన పాక్ తోకముడిచింది. ఐసీసీ వాయింపు తప్పదు అనుకుందో ఏమో కానీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో తలపడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. వారం రోజులుగా సాగుతున్న హై డ్రామాకు తెరదించుతూ ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో ఆడేందుకు పాక్ సై అంది. భారత్లో భద్రతా కారణాల సాకుతో బంగ్లాదేశ్ తప్పుకోగా తమ దోస్తుకు అన్యాయం జరిగిందని తాము కూడా ఆడబోమంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అప్పట్లో గంభీరమైన ప్రకటన చేశారు. ఇక పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ అయితే పాకిస్తాన్ ఎవరికీ భయపడదు, తమ ఆత్మ గౌరవమే ముఖ్యమంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఐసీసీ నిబంధనను కొరడా జులిపించడమే కాకుండా ఆ పంతం కాస్త గాలిలో కలిసిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్ గా పేరున్న భారత్ పాక్ పోరు రద్దు అయితే సుమారు 4,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇంత భారీ మొత్తాన్ని కోల్పోవడమే కాకుండా ఐసీసీ ఇచ్చే గ్రాంట్లు కూడా ఆగిపోతాయన్న భయంతో అడుగు వెనక్కి వేసింది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడడానికే మేం వస్తున్నాం అంటూ బిల్డప్ ఇస్తోంది. తాము పంతం వీడిందన్న విషయం బయటకు రాకుండా పాక్ సర్కార్ తెలివిగా కవరప్ డ్రామా ఆడుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లాం విజ్ఞప్తి చేశారని, అలాగే శ్రీలంక అధ్యక్షుడు అనురగ్ కుమార దిశనాయకే కోరడం వల్లే తాము ఒప్పుకున్నామని చెప్పుకుంటోంది. మరోవైపు భారత్ లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ పై ఐసీసీ కనికరం చూపింది. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా భవిష్యత్తులో ఒక మెగా ఈవెంట్ నిర్వహించే అవకాశం ఇచ్చింది. బంగ్లాదేశ్ ఖాళీ చేసిన స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలోకి ప్రవేశించింది. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 15న కొలంబో మైదానంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్కు మరోసారి చుక్కలు కనిపించడం ఖాయమని భారత్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.